కర్తృరాజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం పరం కర్మ తజ్జడం కృతిమహోదదౌ పతన కారణం ఫలమశాశ్వతం గతి నిరోధకం. దైవ శాసనాన్ని బట్టి కర్మ ఫలం లభిస్తూ ఉంటుంది. కర్మ దైవమా? కానే కాదు. కర్మ జడ పదార్థం. కర్మఫలం అనిత్యమై మళ్ళీ తిరిగి కర్మ సముద్రంలోనే పడేస్తుంది. అలాగే హేతు అవుతుంది. అందువల్ల పరమగతిని అది నిరోధిస్తూ ఉంటుంది. ఈశ్వరార్పితం నేచ్ఛయా కృతం చిత్తశోధకం ముక్తిసాధకం కాయవాంగ్మన కార్యముత్తమం పూజనం జపా చింతనం క్రమాత్. ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరించినటువంటి కర్మ నిష్కామ కర్మ. అది మనస్సును శుద్ధి చేస్తుంది, మరి ముక్తికి సాధకమవుతుంది. పూజ శరీరం చేత, జపం అనేది వాక్కు చేత, ధ్యానం అనేది మనస్సు చేత చేయబడుతూ ఉన్నాయి. పూజ కంటే జపం, జపం కంటే ధ్యానం ఉత్తమం. జగత ఈషధీ యుక్త సేవనం అష్టమూర్తిభృ దేవపూజనం ఉత్తమస్తవా దుచ్యమందతః చిత్తజం జపా ధ్యానముత్తమం. బ్రహ్మభావంతో గనక జగత్తుకు చేసేటటువంటి మానవ సేవ ఏదైతే ఉందో అది అష్టమూర్తులు గల భగవంతునికి పూజ జరుగుతూ ఉంది అనే భావనే. భగవంతుని స్తుతి కంటే వాచక జపం గొప్పది. జపం కంటే మౌనం గొప్పది. మౌన జపం గొప్పది. మౌన జపం కంటే ధ్యానం అనేది ఉత్తమం అని చెప్తున్నారు. ఆద్యధారయా శ్రోతసాసమం సరళచింతనం విరళతత్పరం భేదభావనాత్ సోహమిత్యసౌ భావనాభిదా పావనీమతా. నదీ ప్రవాహంలాగా, నేతి ధారలాగా నిరాటంకంగా సాగేటటువంటి సరళ ధ్యానం ఆటంకంతో కూడినటువంటి విరళ చింతనం కంటే మిన్నా. పరమాత్మ వేరు, నేను వేరు అనే భేద జ్ఞానం కన్నా ఆ పరమాత్మే నేను అనే అభేద జ్ఞానమే పావనమైంది. భావశూన్య సద్భావసుస్థితి భావనా బలాత్ భక్తిరుత్తమా హృస్థలే మన స్వస్థత క్రియా భక్తియోగబోధాశ్చ నిశ్చితం. ద్వైత భావం దాటి ఆ పరమాత్మే నేను, నీలోనూ నాలోనూ అన్నిటా ఆ అంతర్యామి నిండి ఉన్నాడు అనే భావన బలిమిచే కలిగేటటువంటి సద్భావ స్థితికే ఉత్తమమైన స్థితి, అదే ఉత్తమమైన భక్తి అంటారు. మనస్సును హృదయంలో స్థిరపరచటమే నిశ్చయంగా కర్మ, భక్తి, యోగ, జ్ఞాన మార్గాల ఉపదేశ సారమిదే. వాయురోదనాత్ లీయతే మనా జాలపక్షివాద్రోద సాధనం చిత్తవాయవా చిత్క్రియాయుత శాఖయోర్ధ్వయీ శక్తిమూలక. వలలో చిక్కినటువంటి పక్షి కదలలేదు కదా. అలాగే ప్రాణాయామం చేత మనస్సు కుదుట పడుతుంది. మనోనిగ్రహానికి అది చక్కని మార్గం.
ఈశ్వర శక్తి అనేటటువంటి మూలానికి సంకల్పయుత ప్రాణము అనేది 2 శాఖలుగా ఉంటాయి. ఈ సంకల్పయుత ప్రాణాయామము అనేది 2 శాఖలుగా ఉంటాయి. అంటే ఈశ్వర శక్తి అనేది ఒకటి లోపల ఉంటుంది, సంకల్పం వస్తూ ఉంటుంది. ఈ 2 కూడా ఆత్మకు శాఖలు వంటివి అనేది చెప్తున్నారు. లయ వినాశనే ఉభయరోదనే లయగతం పునర్భవతి నోమృతం ప్రాణబంధనాత్ లీనమానసం ఏకచింతనాత్ నాశమేత్యత. లయము వినాశము అని 2 రకాలుగా మనస్సు ఊరట చెందుతుంది. లయించిన మనస్సు తిరిగి మళ్ళీ జనిస్తూ ఉంటుంది, మరి నశించిన మనస్సు మళ్ళీ పుట్టదు. ఈ ప్రాణ సంధానం చేత లయించినటువంటి మనస్సు ఆత్మ అనడి ఒక వస్తువును ధ్యానించటంచే అది నశించిపోతుంది. లయించిన మనస్సు కాస్త మళ్ళీ పుట్టనే పుట్టదు. మనస్సు నశించిన పరమయోగికి నష్టమానసోత్కృష్టయోగిన కృత్యమస్తి కిం స్వస్థితం యత దృశ్యవారితం చిత్తమాత్మనా చిత్వదర్శనం తత్వదర్శనం. మనస్సు నశించిన పరమయోగికి చేయదగినటువంటి కర్మ అంటూ ఏమీ ఉండదు. దృశ్య వస్తువుల నుండి చిత్తాన్ని వెనక్కి మరల్చి ఈ చిత్వ రూపాన్ని అర్థం చేసుకోవటం, అనుభవించటమే ఇదే తత్వదర్శనం. అంటే చిత్వరూపాన్ని ఎరిగి ఉండడమే తత్వదర్శనం. మానసంతు కిం మార్గణే కృతే నైవ మానసం మార్గ ఆర్జవాత్ వృత్తయస్త్వహం వృత్తిమాశ్రితా వృత్తయో మనో విద్యహం మన. మనస్సంటే ఏమిటి అని అన్వేషిస్తే అసలు మనస్సే లేదని రూఢి అవుతుంది. అదే సరి అయిన దారి. వృత్తులన్నీ అహం వృత్తిపై ఆధారపడి ఉన్నాయి. ఆ వృత్తులు అంటే ఆలోచనలు, ఆ వృత్తులే మనస్సు అనబడుతుంది. కాబట్టి అహం వృత్తియే మనస్సు. నాకు ప్రకృతికి కనెక్షన్ ఉండేదే వృత్తి అంటే. అహమయం కుతో భవతి చిన్వత ఐపతత్యహం నిజ విచారణం అహమినాస్య భాజహమహంతయా స్ఫురతి హృత్స్వయం పరమపూర్ణసత్. నేను అనేది ఎక్కడ పుడుతుంది అని అన్వేషిస్తే ఆ నేను పతనమవుతుంది. ఇదే ఆత్మవిచారం, ఇదే విచారణ. ఆలోచిస్తూ విచారణ చేస్తూ ఉంటే ఎక్కడ పుట్టింది అంటే అది లయమైపోతుంది. ఎప్పుడైతే ఈ నేను అనేది నశిస్తుందో అప్పుడు ఉన్నతమైనది, పరిపూర్ణమైనది, సత్స్వరూపము అయినటువంటి అహం అంటే నేను అని ఆ ఆత్మయే ప్రకాశిస్తూ ఉంటుంది. ఇదమహం పదాభిక్యమన్వహం అహమిలీనకే శలయ సత్తయా విగ్రహేంద్రియ ప్రాణధీతమా నాహమేకసత్ తజ్జడం హ్యసత్. అహం వృత్తి లయించిపోయినప్పుడు అప్పుడు సదా సత్పదార్థం భాషించటంచే అదే నేను అనే పదానికి లక్ష్యార్థమై ఉంటుంది. దేహం, ఇంద్రియాలు, ప్రాణము, బుద్ధి, అవిద్య నేను కాను, అవి జడములు.
ఏకమైన సద్రూపమే నేను. సత్వభాసికా చిత్వవేతరా సత్తయా హి చిత్ చిత్తయా హ్యహం ఈశజీవయో వేషధీభిదా సత్స్వభావతో వస్తు కేవలం. సత్తును తెలియచేయటానికి చిత్తు వేరుగా ఉన్నదా? సత్తే చిత్తు, ఆ చిత్తే నేను. శరీరాది ఉపాధుల వలన జీవేశ్వరులలో భేదం కనిపించినప్పటికీ ఇద్దరూ సత్స్వరూపులు అవడం వల్ల ఒకే వస్తువై ఉంది. అదే యథార్థము. వేషహానత స్వాత్మదర్శనం ఈశదర్శనం స్వాత్మరూపత ఆత్మసంస్థితిం స్వాత్మదర్శనం ఆత్మనిర్ద్వయా ఆత్మనిష్ఠత. ఉపాధులను తొలగిస్తే జీవుడు ఈశతత్వాన్ని దర్శిస్తాడు. ఆ విధంగా ఆత్మ సాక్షాత్కారం జరుగుతుంది. ఆత్మ అనేది అద్వితీయం కనుక ఆత్మగా ఉండుటయే ఆత్మను తెలుసుకోవడం అవుతుంది. జ్ఞానవర్జిత అజ్ఞానహీనచిత్ జ్ఞానమస్తి కిం జ్ఞాతుమంతరం కిం స్వరూపం ఇత్యాత్మదర్శనే అవ్యయా భవా పూర్ణచిత్సుఖం. జ్ఞానం అజ్ఞానం రెండిటిని దాటిన జ్ఞానమే నిజమైన జ్ఞానం. సమస్తానికి అతీతమై సర్వాత్మకమై వెలయుతూ ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవడానికి వేరే వస్తువు ఏమున్నది? ఏమీ లేదు. తన నిజస్వరూపం ఎప్పుడైతే దర్శించబడిందో అప్పుడు తానే ఆద్యంతాలు లేనటువంటి పూర్ణ చిద ఆనందమని తెలుసుకుంటాడు. అతనుగా ఉండిపోతాడు. అదిగా అయిపోతుంది, అదిగా ఉండిపోతుంది. అదే ఆత్మదర్శనం. బంధముక్త్వతీ తం పరం సుఖం విందతి హజీ వస్తుదైవిక అహమపేతకం నిజ విభానకం మహదిదం తపో రమణవాగియం మహదిదం తపో రమణవాగియం. తన్ను తాను తెలుసుకోవాలి. అదే ఆత్మానుభవాన్ని పొందినటువంటి దైవికుడు జ్ఞాని బంధం కానీ ముక్తి కానీ లేని పరమ సుఖస్థితిని పొందుతాడు. నేను అనున్నది లేనటువంటి స్వస్వరూపానుభవమే ఉన్నతమైన తపస్సు అని రమణుని దివ్యవాణి పలుకుతూ ఉంది. ఆయన అనుభవమే ఈ ఉపదేశంగా మనకి బోధ చేశారు. అనుభవ సారం దీని పేరు. అదే ఉపదేశ సారమైంది. ఓం తత్సత్.